ప్రైజ్ లార్డ్ జీసస్. మనము ఎక్లీషియాలజీని స్టడీ చేస్తూ ఉన్నాం. సంఘ శాస్త్రాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ద నేచర్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎల్డర్స్ మినిస్ట్రీ, సంఘ పెద్దల పరిచర్య యొక్క స్వభావం మరియు వివరణ అన్న అంశంలో మనం పార్ట్ 2లోకి ప్రవేశించాం. ఈ వీడియోస్ అన్ని, క్లాసెస్ అన్ని కూడా మనకి బైబిల్ సత్యాలు నీ కొరకే అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఎక్లీషియాలజీ అనే ప్లేలిస్ట్లోకి వెళ్తే మన పాత వీడియోస్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీక్ క్లాస్ మిస్ అయ్యింటే యూట్యూబ్లో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. సంఘశాస్త్రంలో ఎల్డర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి అన్న విషయాన్ని మనం ఇంతకుముందు స్టడీ చేశాం. మనకి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న ఎల్డర్స్ దొరికిన తర్వాత మరి ఆ ఎల్డర్స్ చేయాల్సిన పరిచర్య ఏమిటి, ఏ విధంగా వాళ్ళు వర్క్ చేయాలి, ఏ విధంగా సంఘంలో వాళ్ళు పనిచేయాలి, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ పరిచర్య ఏంటి, వాళ్ళ మినిస్ట్రీ ఏంటి అన్న దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అన్న విషయాలు మనం ఇప్పుడు స్టడీ చేస్తూ ఉన్నాం. గత వారంలో ఎల్డర్స్ యొక్క మినిస్ట్రీకి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చూసాం. ఈ వారం మరికొన్ని విషయాల్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎల్డర్స్ మినిస్ట్రీలో సెకండ్ పాయింట్ మనం చూస్తున్నాం. అదేంటంటే ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ లెబోరియస్ మినిస్ట్రీ. అంటే పెద్దల పరిచర్య కష్టం, శ్రమతో కూడిన ఒక గొప్ప పని. ఇందులో శ్రమ ఉంటుంది, ఇందులో కష్టం ఉంటుంది. ఇది ఒక హార్డ్ వర్క్ అని చెప్పాలి. మొదటి తిమోతి 3:1 మనం చూస్తే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. రైట్? ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు ఏం ఆశిస్తున్నాడంట? అపేక్షిస్తున్నాడు దొడ్డ పని. దొడ్డ పని అన్న మాటను మీరు గమనించండి. Apostle Paul introduces the job of an elder as a good work. Good work. కలు ఎర్గు అనే మాట గ్రీక్లో మనం చూస్తాం. గుడ్ వర్క్. ఎర్గోన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వర్క్. By using that word, Paul is indicating that pastoral work is a lot of energy consuming work. It takes a lot of time and lot of effort. Day and night elders have to labor for the people. చూడండి, దొడ్డ పని అనే మాట కలు ఎర్గు అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాన్ని బట్టి మనం చూస్తే ఇది చాలా శక్తిని కూడగట్టుకుని చేయాల్సినటువంటి పని అని, చాలా ఎనర్జీని వినియోగించి చేయాల్సిన పని అని, దీనికి చాలా సమయం కేటాయించాలని, చాలా ఎఫర్ట్ పెట్టాలని ఆ మాట యొక్క అర్థం. అంటే ఎల్డర్స్ యొక్క పని అనేది డే అండ్ నైట్ ఉండేటువంటి పని. సంఘంలో ఉన్నటువంటి ప్రజల పట్ల వారు ఎట్లా పనిచేయాలంటే 24 గంటలు వారమంతా కూడా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల వారు బాధ్యత కలిగి పనిచేయాలి అన్నది ఈ యొక్క మాటలో ఉన్నటువంటి భావం. ఆదివారం ఏదో వెళ్ళాము, సంఘంలో కొన్ని పనులు చేసేసాము, వచ్చేసాము అన్నది కాదు సంఘ పెద్ద యొక్క పని. 24/7 వారమంతయు రోజంతయు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల నిమిత్తము
పనిచేయాల్సినటువంటి ఒక పదవి ఈ యొక్క ఎల్డర్ యొక్క పదవి. అందుకే ఎల్డర్స్ మినిస్ట్రీ ఇస్ ఎ లెబోరియస్ మినిస్ట్రీ. పాస్టరల్ విజిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ వర్క్స్ ఆఫ్ ఎల్డర్స్. ఎల్డర్స్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే వారు సంఘానికి కాపరులు కాబట్టి వారు సంఘంలో ఉన్న వారిని దర్శించాలి. అంటే సంఘంలో విశ్వాసుల యొక్క హౌసెస్ ని విజిట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. థింక్ ఆఫ్ ఏ చర్చ్ విత్ 100 మెంబర్స్. ఒక సంఘంలో 100 మంది సభ్యులు ఉన్నారనుకోండి. Visiting every person and every family at least once a week requires visiting more than 16 people per day for 6 days. వారిలో ఉన్న ప్రతి ఒక్కరిని గృహ దర్శనం చేయాలి అంటే ఒక్క రోజుకి 16 మందిని కలిస్తేనే తప్ప అది జరిగే పని కాదు. అలా 6 రోజులు పనిచేస్తేనే తప్ప ఆ 100 మందిని గృహ దర్శనం చేయడం కుదరదు. అంటే ఎంత కష్టపడి పనిచేయాలో ఆలోచించి. ఇట్ ఈస్ నాట్ క్యాజువల్ విజిట్. ఏదో సరదాగా వెళ్ళి బాగున్నారా క్వశ్చన్ ప్రశ్నలు అడిగి వాళ్ళు ఏదో టీ ఇస్తే టీ తాగి వచ్చేయడం కాదు సంఘ పెద్ద యొక్క పరిచర్య. ఇది క్యాజువల్ గా విజిట్ కాదు అది. బట్ విజిటింగ్ విత్ ది ఇంటెంట్ టు అండర్స్టాండ్ దెమ్, టు హెల్ప్ దెమ్, టు సాల్వ్ దేర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, దేర్ ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, their health related problems. Some may be in the hospital for treatment. Whatever the situation, people expect their elders to visit them. Elders have no excuse for not visiting the sick and the needy. Their presence is not an option but a must. చూడండి, సంఘ పెద్దలు క్యాషువల్ గా విజిట్ చేయరు. సంఘ పెద్దలు ఉద్దేశపూర్వకంగా విజిట్ చేస్తారు. ఎందుకు? సంఘంలో ఉన్న వారిని దర్శించాలనే ఉద్దేశం ఏంటి? వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకున్న ప్రాక్టికల్ సమస్యల్ని పరిష్కారం చేయడానికి, సంఘంలో విశ్వాసుల్లో కుటుంబాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, ఎవరైనా హెల్త్ సమస్యలతో ఉంటే వాళ్ళకి ప్రార్థన చేయడానికి, ఎవరైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉంటే వాళ్ళని విజిట్ చేయడం, ఇవన్నీ కూడా సంఘ పెద్దలు చేయాల్సినటువంటి పనులు. ఎవరైనా సిక్ అయి ఉంటే, అవసరతలో ఉంటే సంఘ పెద్దలు వాళ్ళని విజిట్ చేయాలని, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని విశ్వాసులు ఆశిస్తారు. సంఘ పెద్దల యొక్క ప్రెజెన్స్ ని కోరుకుంటారు. కాబట్టి సంఘ పెద్దలు అనేవారు ఖచ్చితంగా ఈ యొక్క విజిటింగ్స్ అనేవి చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే ఎంత టైం కేటాయించాలి? ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధలు విని, వాళ్ళ పరిస్థితులు తెలుసుకుని, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇవన్నీ చేయడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనేది కావాలి. కాబట్టి ఎల్డర్స్ మినిస్ట్రీ అనేది చాలా శ్రమతో, కష్టంతో కూడినటువంటి పని. కౌన్సిలింగ్ ఈజ్ అనదర్ ఏరియా వేర్ ఎల్డర్స్ హ్యావ్ టు బర్న్ ఏ లాట్ ఆఫ్ క్యాలరీస్. Counseling by elders is totally different from professional counselors. Professional counselors do not get emotionally involved with their clients, but elders are spiritual parents. The aches and pains of the sheep definitely affect the shepherds. The commandment to weep with those who weep and to rejoice with those who rejoice applies more to the elders than anyone else. Finding a solution to the problems of the flock is more than a professional job. Elders are spiritual parents seeking solution for the problems of their spiritual children. And when the suggested solution do not work effectively to solve the problems, it is not only the believer who gets upset, but the elders who gave the counseling also get upset. They have to find alternative solutions for the problem. చూడండి, ఎల్డర్స్ చేయాల్సిన ఒక పని ఏంటంటే గృహ దర్శనాలు చేసి సంఘంలోని విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, రెండోది ఇంపార్టెంట్ ఏంటి అందులో కౌన్సిలింగ్ చేయడం. ఏదో సరదాగా వెళ్ళి రావడం కాదు, వాళ్ళకి స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయడం ఆత్మీయంగా. దానికోసం ఈయన చాలా కష్టపడాలి. ఇది ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ కాదు, ఇది స్పిరిచువల్ కౌన్సిలింగ్. ఎల్డర్స్ చేసే కౌన్సిలింగ్ ఏంటంటే స్పిరిచువల్ కౌన్సిలింగ్. చూడండి, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కి స్పిరిచువల్ కౌన్సిలర్స్ అని ఎల్డర్స్ కి డిఫరెన్స్ ఉంది. ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఆ క్లయింట్స్ తో
ఎమోషనల్గా వాళ్ళు అటాచ్ అవ్వరు, ఎమోషనల్ యొక్క పాయింట్లో వాళ్ళు ఫీల్ అవ్వరు. జస్ట్ వాళ్ళకి క్లయింట్స్ వస్తే వాళ్ళ బాధలు విని వాళ్ళకి సొల్యూషన్స్, రెమెడీస్ చెప్తారు అంతవరకే. బట్ ఇక్కడ అట్లా కాదు. ఎల్డర్ అనే వాళ్ళు ఒక తండ్రి లాంటి వాడు. బిడ్డలకి ఏదైనా బాధ వస్తే ఆయన కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. దుఃఖపడే వారితో మీరు కూడా దుఃఖపడండి అని ప్రభు చెప్పినట్లుగా ఏడ్చే వారితో కలిసి ఈయన కూడా ఏడుస్తాడు. వాళ్ళు ఆనందిస్తే ఈయన కూడా సంతోషిస్తాడు. సంఘంలో ఉన్నటువంటి వారు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, వాళ్ళకు సొల్యూషన్ లేక బాధపడుతున్నట్లయితే సొల్యూషన్స్ ఎలాగైనా ఇవ్వాలి వీళ్ళకని ఆరాట పడటం అనేది ఎల్డర్స్ యొక్క పని. కాబట్టి సంఘంలో ఉన్న వారిని తన బిడ్డలుగా భావించి వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి గైడ్లైన్స్, కౌన్సిలింగ్, వాళ్ళకి ఎట్లయినా ఒక సొల్యూషన్ చూపించాలి అని తాపత్రయపడేటువంటి ఒక గొప్ప పరిచర్య, తండ్రిలాగా ఆలోచించేటువంటి పరిచర్య, తండ్రిలాగా పట్టించుకునే పరిచర్య, కాపరి పరిచర్య ఎల్డర్స్కి ఇవ్వబడింది. చూడండి, ఒక విశ్వాసి కనుక సరైన సొల్యూషన్ దొరకయే ఇబ్బంది పడుతున్నట్లయితే అది ఎల్డర్స్ కూడా ఇబ్బందే. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు ఎట్లయినా సరే సంఘంలో విశ్వాసులకి సరైన పరిష్కారం చూపించాలని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఎల్డర్స్ మినిస్ట్రీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పిరిచువల్ బిబ్లికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం. స్పిరిచువల్ బిబ్లికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా కీలకమైన పరిచర్య. Many times believers do not respond favorably to the suggestions and solutions advanced by the elders to solve their problems. People want easy solutions which are not always readily available. చూడండి, చాలా సందర్భాల్లో వీళ్ళు ఎంతో ఆశతో, భారంతో, ప్రేమతో వాళ్ళని కోరి చెప్పేటువంటి సజెషన్స్, సలహాలు విశ్వాసులకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే జనాలకు ఎలాంటి కావాలంటే ఇమ్మీడియట్ ఈజీ సొల్యూషన్స్ కావాలి. కాబట్టి కొన్నిసార్లు వీళ్ళు చెప్పేటువంటి సజెషన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అదొక ప్రాబ్లం. కౌన్సిలింగ్ పీపుల్ విత్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఈజ్ వెరీ స్ట్రెనస్. అంటే మానసికమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఇంకా కష్టతరమైనటువంటి, దుర్భరమైనటువంటిది. కౌన్సిలింగ్ సైకియాట్రిక్ పేషెంట్స్ ఈజ్ ఏ టెక్నికల్ జాబ్. ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి కౌన్సిలింగ్ కూడా ఎవరు అంటే టెక్నికల్ జాబ్ అది. ఎల్డర్స్ హ్యావ్ టు రిఫర్ టు సైకియాట్రిక్ కేసెస్ టు ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ అండ్ సైకియాట్రిస్ట్. సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఎల్డర్స్ వాళ్ళకున్న సంఘంలో ఎవరికైతే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎల్డర్స్ గుర్తించి వీళ్ళు ఏం చేయాలా, ప్రొఫెషనల్ సైకియాట్రిక్ దగ్గరికి వీళ్ళని పంపించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సెక్యులర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించలేం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు లోకపరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎల్డర్ పని ఏంటంటే క్రిస్టియన్ సైకియాట్రిస్ట్ని ఫైండ్ అవుట్ చేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపించాలి. సో ఇవన్నీ కూడా అంటే ఎల్డర్స్కి ఎక్కడెక్కడ సైకియాట్రిస్ట్ అవైలబుల్గా ఉన్నారు, క్రిస్టియన్ సైకియాట్రిస్ట్ అవైలబుల్గా ఉన్నారు, ఎక్కడెక్కడ క్రిస్టియన్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఒకటి, ఆ విశ్వాసికి సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందని వీళ్ళు గుర్తించగలగాలి. గుర్తించి క్రిస్టియన్ సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించగలగాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క విశ్వాసికి మేలు, క్షేమం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పట్టించుకునేవారుగా ఉండాలి ఎవరు, ఎల్డర్స్ అనేవారు. టు రీచ్ అవుట్ పీపుల్ అకార్డింగ్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ ఈజీ. అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ రీచ్ అవ్వడం ఎల్డర్స్కి అంత ఈజీ టాస్క్ కాదు, చాలా కష్టమైంది. Those who are writing exams and those who are going to attend job interviews, etc., expect elders to send them with prayers for their exams and or interviews.
ఎగ్జామ్ రాస్తున్నవాడు ఏం కోరుకుంటాడు? మా ఎల్డర్ గారు నా కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటాడు. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఏం కోరుకుంటాడు? మా ఎల్డర్ గారు మా ఇంటికి వచ్చి నా కోసం ప్రార్థన చేసి ఇంటర్వ్యూకి పంపించాలని కోరుకుంటాడు. సో దే డిమాండ్. Those who go to hospital for emergency checkups and surgeries in cases like cancer or accidents rightly expect their elders to be with them and to strengthen them with the presence and prayers. కొంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగి, లేకపోతే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ నీడ్ వచ్చినప్పుడు విశ్వాసులు ఏం కోరుకుంటారంటే మా ఎల్డర్స్ మాతో ఉండాలి, ఆ టైంలో మా కోసం ప్రార్థన చేయాలని వాళ్ళ ప్రెజెన్స్ ను కూడా కోరుకుంటారు. ఇన్ సర్టన్ సర్కిల్స్ ఫర్ ఎవ్రీ సోషల్ ఈవెంట్ లైక్ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ, betrothals, weddings, dedication of children, laying foundation stones for houses, etc., the elders are expected to be present. అలాగే సమాజంలో జరిగేటువంటి కొన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఏంటి బర్త్డేస్ అని, పెళ్లి రోజులని, లేకపోతే ఎంగేజ్మెంట్లని, వివాహ కార్యక్రమానికని, పిల్లల యొక్క డెడికేషన్ అని, ఇంటికి పునాది వేసేటప్పుడు, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎల్డర్స్ ఉండాలి మాతో పాటు, వాళ్ళ ప్రెసెన్స్ మాకు అవసరం కోరుకుంటారు. సో ఇట్లా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఎల్డర్స్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండాలి. సో చూడండి, ఇవి అన్నిటికీ చాలా టైం కావాలి. ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవ్వాలంటే ఎల్డర్స్ అవైలబుల్గా ఉండాలి, వాళ్ళ టైంను కేటాయించేటువంటి పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ఎల్డర్స్ జాబ్ అనేది లెబోరియస్ వర్క్, చాలా శ్రమతో, కష్టంతో, ఎనర్జీని వినియోగించాల్సినటువంటి, ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సిన పని అన్నది ఎల్డర్స్ మినిస్ట్రీ మనం చూస్తా ఉన్నాం. ఎల్డర్స్ ఆర్ నాట్ టు షో పార్షియాలిటీ. చూడండి, సంఘ పెద్దలు అనే వాళ్ళు పక్షపాతము చూపించకూడదు. అండి, పక్షపాతము చూపించకూడదు. ఎవ్రీ మెంబర్ ఆర్ ఫ్యామిలీ ఇన్ ద చర్చ్ ఆట్ టు ఫీల్ దట్ ద ఎల్డర్స్ ఆర్ ఇంపార్షియల్ ఇన్ మీటింగ్ దేర్ నీడ్స్. సంఘంలో ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, పేద, ధనికులు అందరూ కూడా ఏమని ఫీల్ అవ్వాలంటే, మా ఎల్డర్స్కి ఎటువంటి పక్షపాతం లేదు, వాళ్ళందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగించాలి ఎల్డర్స్. There will be rich people in the church who expect the elders to give priority for their needs. There will be poor people in the church who have very little to offer to the elders. They expect impartial behavior with them and with their problems. చూడండి, ధనవంతులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. పేదవాళ్ళు ఉంటారు, మాకు ఏం లేదు కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి భావన వాళ్ళకి కలగకూడదు. ధనవంతులైనా సరే, పేదవాళ్ళైనా సరే, అందరూ సమానమే. పేదవాడిని తక్కువ చూసేది లేదు, ధనవంతుడని ఎక్కువ చూసేది లేదు. అందరినీ సమానంగానే చూస్తాము, అందరినీ సమానంగానే పట్టించుకునే మనస్తత్వం ఎల్డర్స్ కలిగి ఉండాలి. దే ఎక్స్పెక్ట్ ఇంపార్షియల్ బిహేవియర్ విత్ దెమ్ అండ్ విత్ దేర్ ప్రాబ్లమ్స్. అందరూ కూడా పక్షపాతం లేకుండా మా ఎడల మంచిగా ఉండాలి ఎల్డర్స్ అని కోరుకుంటారు. మా సమస్యలు వచ్చినప్పుడు మా ఎల్డర్స్ మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. As the church becomes bigger with more and more members, pastoral work becomes more and more tedious. చూడండి, సంఘం పెరిగే కొలది, సభ్యుల సంఖ్య పెరిగే కొలది పాస్టోరల్ వర్క్ అనేది మరింత కష్టదాయకం అవుతుంది. Unless elders are fully dedicated to the Lord and to his work, there are all chances to get tired after a while. చూడండి, ఎల్డర్స్ అనే వాళ్ళు ప్రభువుకు సమర్పించుకుంటేనే తప్ప, ప్రభు పరిచర్యకు సమర్పించుకుంటేనే తప్ప వాళ్ళు ఇవన్నీ కూడా చేయడము చాలా కష్టతరమైనటువంటిది. లేకపోతే ఏమవుతుందో తెలుసా, త్వరగానే ఆ పరిచర్య చేసి టైర్డ్ అయిపోయి, వద్దురా బాబు నీది నా వల్ల కాదని స్వస్తి చెప్పేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. Elders need to great amount of God's grace to faithfully carry on their work. చూడండి, ఎల్డర్స్ వారి యొక్క పని చేయడానికి దేవుని కృప ఎంతో ఎంతో అవసరమును గుర్తెరిగి వారి దేవుడి మీద ఆధారపడటం అనేది చాలా అవసరం, చాలా అవసరము. సో మనం ఇప్పుడు దాకా నేర్చుకునే ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ లెబోరియస్ వర్క్
అంటే చాలా కష్టంతో శ్రమతో కూడినటువంటి పని. విశ్వాసుల గృహ దర్శనాలు, రెండవది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, మూడోది ఎవ్రీ సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి మేమున్నామని వాళ్ళ ప్రెజెన్స్ని అందుబాటులో ఉంచడం. ఇదంతా కూడా చాలా శ్రమతో కష్టంతో కూడినటువంటి పరిచర్య. ఓకే, విల్ మూవ్ టు నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ మినిస్ట్రీ. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ మినిస్ట్రీ. పెద్దల పరిచర్య అనేది ఒక ప్రత్యేకమైన పరిచర్య. చెప్పండి, ఒక ప్రత్యేకమైన స్పెషలైజ్డ్ పరిచర్య. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ నాట్ యాన్ ఎవ్రీ మ్యాన్స్ మినిస్ట్రీ. అంటే ఎల్డర్స్ మినిస్ట్రీ అంటే ఎవడు పడితే వాడు చేయగలిగేది కాదు. It is not a layman's ministry. The term layman is not used as a contrast to clergy. Simply because a believer is a good man or that he is a good preacher, there is no guarantee that he would be a successful in pastoral ministry. చూడండి, ఎవరు పడితే వాళ్ళు చేయగలిగేది కాదు ఎల్డర్స్ మినిస్ట్రీ. ఏమండి, ఒక వ్యక్తి మంచి విశ్వాసి కావచ్చు, మంచి క్యారెక్టర్ ఉన్నోడు కావచ్చు, లేదా మంచి ప్రసంగికుడే కావచ్చు, అన్నంత మాత్రాన ఆయన మంచి కాపరిగా ఉండగలడు, మంచి కాపరిగా పరిచర్య చేయగలడు అన్నదానికి గ్యారంటీ లేదు. ఏమంటే కాపరి హృదయం అనేది చాలా కీలకమైనటువంటిది. ఒక మంచి ప్రసంగం చేసినంత మాత్రాన మంచి కాపరి అయిపోడు. కాపరి మనసు అనేది ఎల్లప్పుడూ విశ్వాసాన్ని కనిపెట్టుకుంటూ, వాళ్ళకి పరిచర్యలు చేసుకుంటూ, వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఎంతో ప్రయాసపడేటువంటి తండ్రి లాంటి హృదయం. హీ నీడ్స్ టు నో ద షీప్ వెల్. ఎల్డర్ అనేటువంటి వ్యక్తి కాపరి కాబట్టి ఆయనకి గొర్రెల గురించి బాగా తెలిసి ఉండాలి. తన సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి, ఆయన ఉన్నటువంటి సంఘంలో విశ్వాసుల గురించి బాగా తెలిసి ఉండాలి. A superficial knowledge of people is not sufficient to handle the deep-seated problems of people. చూడండి, వాళ్ళకి ఏదో పైపైన పరిచయంతో, వాళ్ళకి పైపైన జ్ఞానం ఉన్నట్లయితే వాళ్ళ గురించి, వాళ్ళ లోపల అంతరంగంగా ఉన్నటువంటి సమస్యల్ని వీరు అడ్రస్ చేయలేరు, వాటికి పరిష్కారాలు చూపించలేరు. వన్ నీడ్స్ టు నో ద టెంపర్మెంటెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సంఘంలోని విశ్వాసులు ఎవరెవరికి ఏ టెంపర్మెంట్ ఉంది అన్నది ఈ ఎల్డర్స్కి తెలిసి ఉండాలి. ద పర్సనాలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వం కాబట్టి సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల గురించి వీళ్ళు స్టడీ చేసి ఉండాలి. ద వరల్డ్ వ్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కడు రకరకాల దృష్టిని కలిగి ఉంటారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు లోకాన్ని చూసే విధానం ఒక్కొక్కరు డిఫరెంట్గా, ఒక్కొక్కరు డిఫరెంట్ ఫిలాసఫీతో చర్చకు వస్తూ ఉంటారు. కాబట్టి ఎవడు ఫిలాసఫీ ఎట్లుంది, ఎవడి వరల్డ్ వ్యూ ఎట్లుంది, ఎవడు ఈ లోకంని విషయాలను చూసే విధానం ఎట్లుందని వీళ్ళు కనిపెట్టాలి. క్యారెక్టర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎవడి క్యారెక్టర్ ఎట్లుందో వీళ్ళు అబ్జర్వ్ చేయాలి. వన్స్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారు, ఎలాంటి వాతావరణంలో పెరిగారు, ఇవన్నీ తెలుసుకోవాలి. ది ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్. వారు ఒకరితో ఒకరికి ఎలాంటి బంధాలు ఉన్నాయి. మెనీ సచ్ ఏరియాస్ ఇఫ్ వన్ హ్యాస్ టు పర్ఫార్మ్ ఎఫెక్టివ్లీ ద పాస్టరల్ మినిస్ట్రీ. చూడండి, కాపరి పరిచర్య చేయాలంటే ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. ఒక సంఘంలో ఉన్న మన ఎల్డర్స్ గా ఉన్నటువంటి వారి యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి గురించి అవగాహన ఉండాలి. ఏమండి, ఇంత అవగాహన తెచ్చుకోవాలంటే పై నాలెడ్జ్ సరిపోదు, పై పరిచయాలు సరిపోవు. వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళతో పరిచయాలు పెంచుకుని వాళ్ళ యొక్క అంతరంగాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఎల్డర్స్గా వాళ్ళు వారి యొక్క కాపరి పనిని చేయగలరు, పాస్టోరల్ వర్క్ని ప్రాపర్గా చేయగలరు. చూడండి, అందుకే ఎల్డర్స్ మినిస్ట్రీ అనేది ఎవరు పడితే వాళ్ళు చేయగలిగే పరిచర్య కాదు. ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ మినిస్ట్రీ. Deep-rooted bitterness, deep-seated frustration, lack of faith in God, lack of trust in other people, long-lasting family conflict, financial mismanagement related problem, lack of discipline related problems, etc. could be handled only by an elder.
హూ హ్యాస్ ఎక్స్పర్టైజ్ ఇన్ రిలవెంట్ ఏరియాస్. చూడండి, కొంతమందికి లోపల డీప్ రూటెడ్ బిట్టర్నెస్ ఉంటుంది, కొంతమంది లోపల కక్షలు ఉంటాయి, కొంతమంది ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, కొంతమందికి దేవుడి మీద నమ్మకం ఉండక కొంతమంది సందేహపడుతూ ఉంటారు, కొంతమందికి ఇతరుల మీద నమ్మకాలు ఉండవు, కొంతమందికి ఎప్పటి నుంచో కుటుంబాల్లో కలహాలు ఉంటాయి, కొంతమందికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడం తెలియదు, కొంతమందికి డిసిప్లిన్ ఉండదు. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే ఎల్డర్స్ ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, ఆ ఏరియాస్లో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. ఇఫ్ an elder is not exposed to modern and contemporary lifestyle of people, to the new age conflicts that believers face, to the pluralistic outlook on faith, to the secular mentality even of believers, to the liberal and free thinking on sexual relations, to the experiment with the drugs by young people, to the rationalistic approach to life, etc., counseling will be unprofitable and difficult to both the counselors and the counselee. If not all elders, at least one or two elders of the large congregation need to be trained in Christian counseling. If the congregation are small, there could be common counselors for many churches in an area. చూడండి, ఏంటి మనకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎల్డర్ అనేవాళ్ళు ప్రపంచంలో ప్రస్తుతం ఎలాగ జరుగుతున్న పరిస్థితులు, ట్రెండ్స్ ఏంటి, పోకడలు ఏంటి, యవనస్తులు ఏ స్థితిలో ఉన్నారు, డ్రగ్స్కి వాటికి పోర్న్కి అడిక్ట్ అవుతున్నారు, సెక్యులర్ ఐడియాస్ ఎలా ఉన్నాయి, ఫిలాసఫీస్ ఎలా ఉన్నాయి, ఏ ఆలోచనలు ప్రభావితం చేస్తున్నాయి జనాల్ని, ఈ తరంలో ఈ జనరేషన్లో ఎలా ఉంటున్నారు జనాలు, విశ్వాసులు ఎలాగా ప్రభావితం అవుతున్నారు, సినిమాల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, వార్తల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, పరిసరాల్లో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎల్డర్ గమనిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే సంఘంలో ఉన్న విశ్వాసులకి కరెక్ట్గా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. లేకపోతే ఏమవుద్ది, జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. జనరేషన్ గ్యాప్ వచ్చేసినప్పుడు ప్రాపర్గా పరిచయం చేయలేరు. అంటే దీనికి ఏం అవసరం, ప్రాపర్ ట్రైనింగ్ అవసరం. క్రిస్టియన్ కౌన్సిలింగ్లో ట్రైనింగ్ చేసి ఉండటం అవసరం. ఎల్డర్స్ కూడా ట్రైనింగ్ అవసరము, ఎస్పెషలీ కౌన్సిలింగ్ విషయంలో ట్రైనింగ్ అవసరం. క్రిస్టియన్ కౌన్సిలింగ్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని ఉండడం అవసరం. అప్పుడు మాత్రం వాళ్ళు ఎఫెక్టివ్గా పరిచర్య చేయగలుగుతారు. కాబట్టి ఎల్డర్స్ అనేవాళ్ళు లోకం ఎలా ఉంది అనేది గమనించాలి, ఆ లోకం యొక్క ప్రభావం విశ్వాసుల మీద ఎలా ఉంది గమనించాలి. ఇప్పుడు ఏం చేస్తే విశ్వాసులకు ఏం చెప్తే వాళ్ళ లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ బయటకు వస్తారు అనేది కూడా వీళ్ళకి తెలుసుండాలి. అప్పుడు మాత్రమే రైట్ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. అర్థం అవుతుందా మీకు? కాబట్టి ఎల్డర్స్ పరిచర్య అనేది చాలా గొప్ప పరిచర్య. ఎందుకంటే విశ్వాసులు రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాలుగా వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, సహజీవనాలు నడుస్తున్నాయి, గే మ్యారేజ్లు నడుస్తున్నాయి, ఎల్జిబిటిక్యూ అనేటువంటి కమ్యూనిటీలు నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మన యవనస్తులు ఉన్నారు, వీటన్నిటి మధ్యలో మన విశ్వాసులు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఎల్డర్స్ వీటి విషయమై ఏం తెలియనట్టుగా రోజు ఆ దావీదు గురించి లేకపోతే ఇంకా ఏదో బైబిల్లో ఒక స్టోరీ చెప్పేసి 4 మాటలు చెప్పేసి ముగించేద్దాం కుదరదు. బైబిల్లో డేవిడ్ గురించి ఒక మాట రాసింది అపోస్తల కార్యాల్లో. ఏముందో తెలుసా? దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. దావీదు ఎట్లా సేవ చేయడం, తన తరం వారికి సేవ చేశాడు. అలాగే ఎల్డర్స్ కూడా వారి తరంలో ఉన్నటువంటి ప్రజల్ని అర్థం చేసుకుని ఆ ప్రజలకి ఆ తరంలో వారికి ఏ విధంగా సేవ చేయాలో ఎరిగి ఉండాలి.
ఏది పడితే అది చేసేది కాదు ఎల్డర్స్ పరిచయం. అందుకే దిస్ ఇస్ ఎ స్పెషలైజ్డ్ మినిస్ట్రీ. స్పెషలైజ్డ్ మినిస్ట్రీ. ఇది ఒక ప్రత్యేకమైన పరిచర్య అండి. ఎవరు పడితే వాళ్ళు చేసే పరిచర్య కాదు ఎల్డర్స్ పరిచర్య అనేది. It does more harm to the counselee when an untrained elder handles problems that he is not capable of handling. Sometimes believers in the church think that their elders, who are excellent preachers, are also experts in all matters related to life. The truth is that such is not always the case. It is wisdom for the counselors to know what, when, where, and how the counseling is to be provided. There are situations where a counselor has to rebuke, correct the counselee for his attempt to pull the counselor into the counselee's problems. Pastoral ministry is successful only if the elder has the ability to use his emotional, intellectual, volitional capacities in counseling. చూడండి జాగ్రత్తగా గమనించాలి మీరు. ఏంటయ్యా అంటే కౌన్సిలింగ్ గనక ఎల్డర్స్ అనేవాళ్ళు సరిగ్గా కౌన్సిలింగ్ చేయడం చేత కాకపోయినా, కౌన్సిలింగ్ చేయడంలో వాళ్ళకి ట్రైనింగ్ లేకపోయినా మేలు కంటే కీడు ఎక్కువ చేస్తారు వాళ్ళు. రాంగ్ కౌన్సిలింగ్ ఇచ్చారనుకోండి, రాంగ్ కౌన్సిలింగ్ ఇస్తే ఏమవుతుంది, చాలా పెద్ద అనర్థాలు సంభవిస్తాయి. అర్థమవుతుందా? విశ్వాసులు ఏమనుకుంటారు, ఓ మా ఎల్డర్ గారు అద్భుతంగా ప్రసంగం చేస్తారు కాబట్టి ఆయనకి అన్ని ఏరియాస్లో ఎక్స్పర్ట్ అని అనుకుంటారు. కానీ వాస్తవానికి అది నిజమై ఉండకపోవచ్చు. కౌన్సిలర్ అనే వాడికి జ్ఞానం అవసరం, వివేకం అవసరం. ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు అనే విషయాల్ని ఎరిగి ఉండాలి. ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడి, ఏ వాక్యం చెప్పాలి, ఏ విధంగా బలపరచాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో కౌన్సిలర్ అనేటువంటి వ్యక్తి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎల్డర్ ఏం చేయాలంటే కొన్నిసార్లు వాళ్ళ విశ్వాసంలో తప్పుడు ఆలోచనలు సరిచేయాల్సి ఉంటుంది, వాళ్ళని గద్దించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి pastoral ministry is successful only if the elder has the ability to use his emotional, intellectual, volitional capacities in counseling. కాబట్టి ఎల్డర్స్ అనేవారు కాపరి పరిచర్యని ఎప్పుడు సమర్థవంతంగా విజయవంతంగా చేయగలుగుతారంటే వాళ్ళకున్న ఎమోషనల్ అంటే భావోద్రేకపరమైన, ఇంటెలెక్చువల్ జ్ఞానయుక్తమైన, వొలిషనల్ విల్ పవర్ సంబంధించినటువంటివన్నీ కూడా ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసినప్పుడు మాత్రమే, కౌన్సిలింగ్లు ఉపయోగించినప్పుడు మాత్రమే వాళ్ళు అద్భుతమైన కాపరి పరిచర్య చేయగలరు. ఉదాహరణకు ఒక సిచ్యువేషన్ మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. Think of a situation where a young woman with 1 or 2 small children living with her husband, whose sole income is from the husband's employment. One morning, on his way to work, the husband is killed by a bus accident. She gets a phone call saying, "Your husband is killed in a bus accident and his body is lying on the road." The young wife refuses to believe the news and gets angry for giving her such an unkind report. But very soon she realizes that the news is correct. Everybody tries to comfort her, but she refuses to be comforted. When the body was brought home, she was totally confused and panic-stricken. She could only weep. People did not know what to say to comfort her. The elders were also helpless. Nothing could be said to comfort her and to give her hope for the future. In such situations, elders need special wisdom and grace to console her with the word of God. She needs to find comfort in his word and trust in his sovereign goodness. Elders and believers of the church with great wisdom need to provide her company for a few days. We need people who can weep with her like Christ wept at Lazarus' tomb. What she needs is not advice, బట్ ఎంపతి. ఉదాహరణకు ఒక సిచ్యువేషన్ని ఊహించుకోండి. ఒక యవన స్త్రీ ఉన్నది, ఆమెకి వివాహమైనది, ఒక 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళు. ఆమె భర్త కాయ కష్టం చేసుకుని పని చేసుకుంటూ ఉన్నాడు. ఒక రోజున తన పనికి వెళ్తూ ఉండగా ఆయనకి సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది. స్పాట్ డెడ్, చనిపోయాడు ఆయన. వెంటనే ఫోన్ కాల్ వచ్చింది, అమ్మా మీ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు ఆ వార్త విని ఆమె గుండె చెదిరిపోతుంది.
ఆ విషయాన్ని ఆమె అంగీకరించదు. నో నో నో, మీరు చెప్పేది నేను నమ్మను, నా భర్తకు అలా జరగదు అని ఆమె కోపంతో ఆ వచ్చిన వార్తకి చాలా దిగ్భ్రాంతికి గురవుతుంది. తర్వాత వెంటనే కొద్దిసేపటికి మరి అందరూ వచ్చి చెప్పడం చేత అది నిజమే అని ఆమె అంగీకరిస్తుంది. అందరూ ఆమెను కంఫర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఆమెను ఎవ్వరూ కంఫర్ట్ చేయలేరు. డెడ్ బాడీ ఇంటికొచ్చింది. భర్త బాడీని చూసి ఆమె కన్‌ఫ్యూజ్ అయిపోయింది. గుండె చెదిరిపోయింది. అప్పుడు ఆమె చేయగలిగింది ఒకటే ఒకటి, ఏడవడం. ఏడుస్తాం. ఎవరు ఆమెని ఏం చెప్పి ఓదార్చాలని బాధపడతా ఉంది. ఎల్డర్స్ కూడా నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఏం చెప్పి ఆమెను ఓదార్చగలం? ఏం చెప్పి ఆమెకు నిరీక్షణ కలిగించగలం అనే బాధలో ఉంటారు. చూడండి, ఇట్లాంటి టైంలో ఎల్డర్స్ పరిచర్య ఎంత కీలకమైందో. ఇప్పుడు ఎల్డర్స్‌కి స్పెషల్ విజ్డమ్ ఉండాలి. దేవుని కృపతో ఆ అమ్మాయిని ఎలా ఓదార్చాలి, ఏ వాక్యం చెప్పి ఆమెను ఆదరించాలని ఎల్డర్సు ఈ విషయమై ప్రత్యేకమైన జ్ఞానము, దేవుడి మీద ఆధారపడటం, దేవుని వాక్యాన్ని ప్రాపర్‌గా ఏది పడితే చెప్తే మన డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని కరెక్ట్‌గా ఆ సిట్యుయేషన్‌లో ఏం చెప్తే ఆమెకు ఆదరణ కలుగుతుందని చెప్పడం అనేది ఎంత కష్టతరమైంది. దీనికి ఎవరు పడితే అది ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పడం కుదురుతుందా ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో? ఎంత కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి, ఎంత సెన్సిటివ్‌గా మాట్లాడాలి, ఎంత ఆదరణకరంగా మాట్లాడాలి. అవసరమైతే ఎల్డర్ అనేవాడు, "అమ్మా, నీకెంత కష్టమొచ్చింది" అని జెప్పేసి ఆ బాధను అర్థం చేసుకొని కన్నీళ్లు కార్చేవాడే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లాజరు సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన కన్నీరు విడిచెను. దాన్ని చూసి అక్కడ ఉన్నోళ్ళందరికి, అయ్యో! ఈయన ఎంత ప్రేమిస్తున్నాడు లాజర్‌ని, ఈ కుటుంబాన్ని వాళ్ళందరూ గూడా అర్థం చేసుకున్నారు. అలాగే ఒక ఎల్డరు అట్లాంటి సిట్యుయేషన్‌లో కన్నీరు కార్చగలిగేవాడై ఉండాలి. బాధను వ్యక్తం చేయగలిగిన వాడై ఉండాలి. వాళ్ళ దుఃఖంలో పాలు పంచుకునేవాడై ఉండాలి. వాళ్ళకి ఆదరణ కలిగించేవాడుగా ఉండాలి. దేవుడి యొక్క సార్వభౌమాధికారంలో దేవుడి చిత్తాన్ని అంగీకరించే విధంగా సహోదరిని ప్రిపేర్ చేయాలి మానసికంగా. ఆ ఫ్యాక్ట్‌ని అంగీకరించే విధంగా ఆమెను మెంటల్‌గా ప్రిపేర్ చేయాలి. అంత మాత్రం కాదు, ఎల్డర్సు, ఆ సంఘంలో విశ్వాసులు ఆ సహోదరికి కొద్ది రోజులు వారు తోడుగా ఉండి, అమ్మా మేమున్నామనే భరోసాను ఆమెకు కలిగించాలి. ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి. చూసారా ఎల్డర్స్ మినిస్ట్రీ అనేది ఎంత స్పెషల్ మినిస్ట్రీనో. అది ఎవరు పడితే ఆళ్ళు చేయగలిగేది కాదండి. ఎవరు పడితే ఆళ్ళు. అది వెకిలి చేష్టలతో చేసేది కాదు. టైమ్ పాస్‌కి చేసేది కాదు. ప్రజల్లో ఏదో నేను పెద్ద ఎల్డర్ అని చెప్పుకోవడానికి చేసేది కాదు. అది భారంతో, ప్రేమతో, విశ్వాసుల పట్ల కన్సర్న్‌తో చేసేటువంటి పరిచర్య ఎల్డర్స్ పరిచర్య. The best way to get the specialized training for pastoral ministry is to be an apprentice under a wise, godly, committed elder who provides diversified helps to believers by handling different problems and situations of their life. ఎట్లా మనకి ట్రైనింగ్ దొరికేది బెస్ట్ వేలో అంటే వెరీ సింపుల్. మంచి జ్ఞానం కలిగినటువంటి, భక్తిపరుడైనటువంటి, సమర్పణ కలిగినటువంటి ఒక ఎల్డర్ దగ్గర అప్రెంటిస్‌గా లేకపోతే ఒక అసిస్టెంట్‌గా కొద్ది కాలం ఉండి పనిచేసినట్లయితే, ఆయన ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడు, ఆ ఎల్డర్ ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు, ఏ విధంగా ఇష్యూస్‌ని డీల్ చేస్తున్నాడు, ఇవన్నీ చూడడం ద్వారా, ఆయన దగ్గర నేర్చుకోవడం ద్వారా ఆ రకమైన ట్రైనింగ్‌ని పొందుకోవచ్చు. The nature of elders ministry, pastoral ministry, we have seen in some detail 3 different qualities of elders ministry. చూడండి, మనము ఎల్డర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ స్టడీ చేసినప్పుడు ఎల్డర్స్ మినిస్ట్రీ గురించి కొంత నేర్చుకున్నాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎల్డర్స్ మినిస్ట్రీ?
Unless there is a strong biblical foundation for pastoral ministry, elders ministry, there will not be validity for that ministry. It is sad to observe that often the rationale for ministry activities is contemporary compulsions and situation constraints. Everybody does it is not sufficient justification for a ministry. Even the urgency of a situation will not provide rationale for the ministry. చూడండి, ఎల్డర్స్ మినిస్ట్రీ అనేది, పాస్టోరల్ మినిస్ట్రీ అనేది, కాపరి పరిచర్య, ఎల్డర్స్ చేయాల్సిన కాపరి పరిచర్య అనేది దానికి ఫౌండేషన్ ఏంటి? దానికి ఒక బిబ్లికల్ ఫౌండేషన్ కావాలి. ఏదో సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి, పరిస్థితులు ఫోర్స్ చేసినాయి కాబట్టి, ఏదో వాళ్ళు అలా అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇలాగ చేస్తామని చేసేటువంటి పరిచర్య కాదు అది. వీళ్ళు ఏం చేసినా కూడా దానికి బైబిల్ని ఆధారంగా చేసుకుని పరిచర్య చేయాలి. ప్రతి దాంట్లో కూడా బైబిల్ ఏం చెప్తుంది, దేవుడి చిత్తం ఏంటి అని స్పిరిచువల్గా ఆలోచించి చేయాల్సిన పరిచర్య. కాబట్టి చాలా చాలా స్పెషలైజ్డ్ మినిస్ట్రీ. Spiritual ministry, when done according to God's will, revealed in God's word, will have God's blessings. Malasa chadutanu vinandi. Spiritual ministry, when done according to God's will, revealed in God's word, will have God's blessings. దేవుని ఆశీర్వాదాలు ఆత్మీయ పరిచర్యలు ఎప్పుడు ఉంటాయంటే, దేవుని వాక్యంలో దేవుని చిత్తము బయలుపరచబడి ఉన్నది కాబట్టి, ఆ వాక్యంలో ఉన్న దేవుని చిత్తానుసారముగా పరిచర్య చేసినప్పుడు మాత్రమే దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయి. Without the instructions of the word of God and the president of the first century church, elders ministry, even though done in good intention, will not have the seal of the will of God. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకోకుండా, ఆదిమ సంఘ విశ్వాసుల యొక్క చరిత్ర తెలుసుకోకుండా ఎల్డర్స్ మినిస్ట్రీ ఎంత మంచి ఉద్దేశంతో చేసినా సరే దానికి దేవుని యొక్క ఆమోదం అనేది ఉండదు అన్నది మనం గమనించాలి. అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఎల్డర్స్ ఏ పరిచయం చేసిన వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి, దేవుని యొక్క చిత్త ప్రకారం చేయాలి, అలాగే ఆదిమ విశ్వాసులు చూపించిన మాదిరిలో పరిచర్య చేయాలి. The man of God is made perfect and thoroughly furnished for all good works only when he is indoctrinated, corrected and trained according to the word of God. చూడండి, దైవజనుడు ఎప్పుడు సన్నద్ధుడవుతాడు సత్క్రియలు చేయడానికంటే? దేవుని వాక్యంలో ఉన్న సిద్ధాంతాలని, డాక్ట్రిన్స్ నేర్చుకున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా సరిదిద్దుతూ ఉన్నప్పుడు, సరిదిద్దబడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో ట్రైనింగ్ పొందినప్పుడు ఆయన అద్భుతమైన పరిచర్యని చేయగలడు. The church of God, bought by the precious blood of the Lamb, must be sustained and sanctified by the word of God intelligently, judicially and responsibly administered by the elders. దేవుని సంఘము క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి పరిశుద్ధ సంఘము దేవుని వాక్యము చేత పవిత్రపరచబడి, దేవుని యొక్క జ్ఞానం ప్రకారం, దేవుని యొక్క చట్ట ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రకారము ఎల్డర్స్ చేత నడిపించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. The elders ministry has a rich theological foundation. It is not based upon philosophical presuppositions and logical inferences, but is truly biblical in its content and theological in its nature. There are 7 theological significant truths related to elders ministry. We'll consider them briefly. చూడండి, ఎల్డర్స్ మినిస్ట్రీకి చాలా అద్భుతమైన రిచ్ థియాలజికల్ ఫౌండేషన్ ఉన్నది. అది మనుషుల యొక్క జ్ఞానాన్ని బట్టి, ఫిలాసఫీస్ని బట్టి, లేకపోతే మానవుల యొక్క తర్కాన్ని బట్టి చేసేది కాదు, కానీ తరోగా అది ట్రూలీ బిబ్లికల్. ఆ యొక్క కంటెంట్ అనేది ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి, ఆ థియాలజీని బేస్ చేసుకుని ఉండాలి. అలాంటి ఒక 7 థియాలజికల్లీ సిగ్నిఫికెంట్ ట్రూత్స్ ఎల్డర్స్ పరిచయకు సంబంధించిన విషయాల్ని మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఓకే, ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.
సో మన ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు బైబిల్ సత్యాలు నీ కొరకైన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఎల్డర్స్గా వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సేవకులకు షేర్ చేయండి. తద్వారా ఈ క్లాసెస్ వాళ్ళకు కూడా ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓకే. మీరు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాలంటే ఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.